ఆదాయ పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఐటీ ప్రిన్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 64 సంవత్సరాలుగా అమల్లో ఉన్న 1961 ఆదాయ పన్ను చట్టాన్ని కేంద్రం సరళీకృతం చేసిందని వెల్లడించారు. ఈ కొత్త చట్టం ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సరళీకరించబడినటువంటి చట్టాన్ని ప్రజలందరూ బాగా అర్థం చేసుకుని డిపార్ట్మెంట్ ఎప్పుడు అసలు అందరినీ గమనిస్తూనే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అంటే దాంట్లో కొంచెం ప్రయారిటీస్ ఉంటాయి. కొన్నిటిని దీనికంటే తక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకు చెల్లించడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన మార్పులు తీసుకొచ్చాం. వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అండ్ దెన్ బ్రింగింగ్ అవుట్ ఏ న్యూ సింప్లిఫైడ్ యాక్ట్ సో దట్ ఏ నార్మల్ ఎడ్యుకేటర్ will simplify new income tax act and make it reach. ITO Ward 13 Tirupati to share a few insights on IT Income Tax Act 2025. Friends in the department, members of or any simplification has yet to be carried out, that you are open to give suggestions to us. I hope you will go through the presentation, and if you are availing Income Tax Act, means you are availing tax also. So that is unfavorable to the government. Programs are different. Faculty of the college, the students, ladies and gentlemen, very good morning to you all. As my Sri M. Vijay Kumar sir, IRS, Principal Commissioner of Income Tax, Tirupati Church, Tirupati, to address the gathering. పరిమితంగా తెలుసుకునేటువంటి మంచి అవకాశం ఉంది కనుక తొలి మాటలుగా ఈ 4 మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం. నమస్తే. 1 ఏప్రిల్ నుంచి సరళీకరించబడినటువంటి కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. 1961 యాక్ట్ని సరళీకరించి కొత్త ఆదాయపు చట్టాన్ని 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సరళీకరించబడినటువంటి ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటువంటి ప్రోగ్రామ్స్ విరివిగా చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. దీని ముఖ్యోద్దేశం సరళీకరించబడినటువంటి చట్టాన్ని ప్రజలందరూ బాగా అర్థం చేసుకుని వాలంటరీ కంప్లైన్స్ స్వచ్ఛందంగా పన్ను చెల్లింపుదారులందరూ స్వచ్ఛందంగా పన్ను చెల్లించడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన మార్పులు తీసుకొచ్చాం. వాటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సింపుల్ మోటివ్ ఒకటే మాకు. ఇంతకుముందు చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని వాటిని సరళీకరించాం కాబట్టి లిటిగేషన్ తగ్గించాలని, వాలంటరీ కంప్లైంట్స్ పెంచాలని మా ఉద్దేశం. సో వీ ఎయిమ్ అట్ లిమిటెడ్ లిటిగేషన్ అండ్ maximum mitigation for taxpayers and increased voluntary complaints from taxpayers. Thank you very much. ఇంతకు ముందు అయితే ఫిజికల్ ఇంట్రూషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఏఐ బేస్డ్ టెక్నాలజీతోనూ అదర్ కంప్యూటరైజ్ టెక్నాలజీతోనూ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ జరుగుతుంది. చాలా వాల్యూమరస్ డేటా కలెక్ట్ చేస్తున్నాం. దాన్ని ప్రాసెసింగ్ చేస్తుంటారు. దానికి ఒక సపరేట్ విభాగమే ఉంది ఆ డేటా కలెక్ట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి. దాన్ని ఉపయోగించుకుని అవసరమైన చోట్ల కంపల్సరీగా చర్యలు ఉంటాయి. అది కానీ మీకు అనిపించవచ్చు, ఇక్కడ నా పక్క వీడు సంపాదిస్తున్నాడు, వీడు ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి వీరి మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదని. అలా కాదండి. డిపార్ట్మెంట్ ఎప్పుడు అసలు అందరినీ గమనిస్తూనే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. దానిలో కొంచెం ప్రయారిటీస్ ఉంటాయి. కొన్నిటిని దీనికంటే తక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, మనం దాని మీద యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు దాని మీద చేయకపోవచ్చు. అంతేగాని ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా కాదు, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అన్నిటి మీద యాక్ట్ చేయడం కుదరకపోవచ్చు. కొన్నిసార్లు దానిలో ప్రాముఖ్యత ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నింటి మీద చర్య తీసుకుంటారు. ఏం టోల్ ఫ్రీ అటువంటి అది ఎప్పుడు ఉంటుంది. ఫిర్యాదు చేయడానికి దానికి సపరేట్ మెకానిజం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలిసిన వాళ్ళకు కొంతమంది తెలుసుకుని ఉంటారు. అది మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా, అటువంటి
అట్లా నంబర్ ఫోన్లో తీసుకోవడము, అనానిమస్ కంప్లైంట్స్ అట్లాంటివి మేము మోస్ట్లీ ఎంటర్టైన్ చేయం. అదేంటంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరి మీద కోపం ఉన్నా ఊరికో ఫోన్ చేసి చెప్తుంటాం. అట్లా కాకుండా దానికి ఏంటంటే రిటర్న్ ఫామ్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆఫీస్ అడ్రస్ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ లో డిఫరెంట్ ఉంటాయండి. సెలబ్రిటీస్ చెప్పినంత మాత్రాన్ని కట్టేస్తారని అనుకోవడం పొరపాటు. అందుకే చెప్తాం కదా, వాలంటరీ కంప్లైంట్స్ ఉండాలి. మనం ట్యాక్స్ పే చేయాలి, ఈ నేషనల్ బిల్డింగ్ లో మనం పార్టిసిపేట్ చేయాలన్నటువంటి భావన ప్రజల్లోకి అందరికి రావాలన్నమాట. అదేంటంటే జనరల్ మనకు దేశభక్తి అటువంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్ అది వస్తుంది అనమాట. సెలబ్రిటీ చెప్పినంత మాత్రం దేశభక్తి పెరుగుతుంది, సెలబ్రిటీ చెప్పినంత మాత్రం ట్యాక్స్ కంప్లైంట్స్ పెరుగుతుంది.